అందరు ఎట్లున్నారు బాగురా? మేమైతే వస్తున్నాం. ఈరోజు అయితే వెదర్ అయితే కూల్ ఉంది, ఏమైనా వేద్దామంటారు అనుకుంటున్నాను. వాళ్ళు మిర్చిలు చేయమని చెప్పిండు, చేయాలని అయితే అత్తమ్మ వెదర్ కూల్ ఉందని చెప్పి వడియాలు వేయించింది. వడియాలు వేయించింది అన్నమాట. తిందాం, టేస్ట్ చూద్దాము ఇట్లుందాం. బాగున్నది హస్బెండ్. ఇంట్లో వామ, జీలకర్ర వేసుకుంటే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, మస్తు ఉంటుంది. ఇప్పుడైతే మిర్చిలు చేద్దామని అనుకుంటున్నాము, తీసి పెట్టేస్తాం. ఓకేనా, పిండి అయితే కలుపుతున్నాము. మిర్చిలు అయితే కోసి పెట్టినా దాంట్లో పెట్టి రెడీ చేయాలి. చేసి వేసేటప్పుడు మొత్తానికి అయితే అక్కి అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఆనియన్ బజ్జీ కూడా వేస్తున్నావు అక్కి? చేద్దాం అనుకుంటున్నా, లాస్ట్ పకోడీలా చేద్దామని అనుకుంటున్నా. నీకు మిర్చిలు చేయడం మా డాడీ నేర్పించింది. మా డాడీ బాగా వేస్తాడు మిర్చి. మా డాడీ ఓ రోజు దోశలు వేసిండు, మిక్సీ లేకుండే. అప్పుడు మిక్సీ లేకుండే రోట్లోనే దంచి పెంక మీద రొట్టెలు చేసే పెంక మీదనే దోశలు వేసాడు. మా డాడీ రొట్టెలు బాగా చేస్తాడు, చికెన్ చేస్తాడు. మా అందరికి మస్తు ఇష్టం తెలుసా చికెన్. ఎవరికి? మా డాడీ. మా డాడీ చేసిన చికెన్ మస్తు చేస్తాడు. దాంట్లో కొంచెం మామిడాకులు, బజ్జీలు వేస్తాడు. శివరాత్రి వస్తుంది వాళ్ళు. మా డాడీ అయితే డబల్ కమిటా వేస్తాడు. ఊర్లో బండ్లు దొరుకుతుంది, విలేజ్ స్టైల్. విలేజ్ స్టైల్ వేస్తాడు. డబల్ కమిటా వేస్తాడు, మస్తు చేస్తాడు. రేపు శివరాత్రి అనగా ఈరోజు నైట్ 12 గంటల వరకు అదే తింటాడు, మంచిగా ఉంటుంది. జాగారం మొత్తానికి డబుల్ కమిటీతో కానిస్తారు. జాగారం తెల్లారి చేస్తారు. ఆ రోజు రేపు శివరాత్రి ఉంటుందంట అని చెప్పి మా డాడీ డబల్ కమిటీ చేస్తుండే. ఒక ప్యాకెట్ మొత్తం అప్పట్లో 20 రూపీస్ ఉంటుండే. ఇప్పుడైతే 2 బన్నులు 10 రూపీస్ అనుకుంటా, ఒక బన్ను 5 రూపీస్. కానీ బాగా వేసాను మా డాడీ ఉంటారు. వేసేద్దాం ఇప్పుడు బజ్జీ. ఇది ఎండాకాలం కాదు ఫ్రెండ్స్, ఇది వానాకాలం అయిపోయింది. ఉరుములు మెరుపులు. నీకు ఏమేమి వంటలు వచ్చాక? నాకా చేస్తే అన్నీ వస్తాయి, కానీ చేయగా ఒకటి ఏందో. నాకు అన్నీ వస్తాయి కన్నా, అన్నీ వస్తాయి. అన్నీ చేద్దాం అనుకుంటే అన్నీ చేస్తా, కానీ మంచిగా వచ్చినా రాకపోయినా కానీ చాయ్ పెట్టడానికే రాదు తెలుసా. ఎంత మంచిగా పెడదామన్నా చాయ్ రాదు. అది ఎంత మంచి చాయ్ పత్తి వేసినా మంచిగా రాదు. ఎందుకో అది నా మిస్టేక్, చాయ్ పత్తి మిస్టేక్, పాల ప్యాకెట్ మిస్టేక్ నాకు అర్థం కాదు. అదే చాయ్ మొత్తం అయితే మస్తుంటుంది మళ్ళీ. అది ఎంత పెట్టినా నాకు టేస్ట్ అలా ఉంటుంది. అది నేను పెట్టాలి వెరైటీ అవుతుంది. అయితే బియ్యం అవుతుంది, అయితే చప్పగా అవుతుంది, అయితే నీళ్ళు అవుతుంది, అయితే చిక్కగా అవుతుంది. ఒక్కరోజు పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు విధంగా చాయ్ మంచి కుదరాలి. బజ్జీలు అయితే వేసేస్తున్నా, కలుపుతాను. ఇది ఏంటంటే లోపల కొంచెం ఉడకాలి, మళ్ళీ పిండి ఉంటే బాగుండేది కదా. ఇంకోసారి డీప్ ఫ్రై చేస్తాను. అవునా, ఉడికిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? టేస్ట్ వస్తుంది తెలియదు మరి, నాకేం తెలుసు. నేను చూసినాను దాన్ని, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. కానీ కన్నా నేను హాస్టల్లో ఉన్నప్పుడు మంచిగా ఉండకపోతుండే ఫుడ్. అయితే ఏం చేసిన, మా బ్యాచ్ మొత్తం అక్క వాళ్ళందరూ మస్తు హెల్ప్ చేసేవాళ్ళు వంటలు చేయడంలో. సపరేట్ మీరు 25 kgs 25 kgs బగారా రైస్ ఉంది. మస్తు అయిన ఉండే తెలుసా. బగారా రైస్ మళ్ళీ చికెన్ బాగుండే. చికెన్ చేసుకుని సండే రోజు ప్రతి సండే చికెన్ చేస్తారు అనమాట. ప్రతి సండే చికెన్ చేస్తారు. బట్ కాకపోతే ఏమిటంటే అది మంచిగా కాకపోతుంది. హాస్టల్ ఎట్లా చేస్తారు
అదే క్వాంటిటీ తోటి అదే మెజర్మెంట్స్ తోటి చేసుకుంటున్నాను నేను. చేద్దాం అనుకున్నా అంటే ఈ ఆనియన్స్ కొంచెం పిండి మిగులుతుంది కదా, పకోడీలా వేద్దామని అనుకున్నాను. ఎందుకు ఇప్పుడు మిగలలేదా? ఎట్లా మిగులుతుంది, బజ్జీ చేస్తే కొంచెం మిగులుతుంది ఇట్లా పిండి. అది ఏం చేస్తాము, చిన్న చిన్న బుగ్గడల్లా వేస్తాం. బుడ్డాలంటే బజ్జీ మా తెలంగాణ కొత్తగా. అయితే ఇక వేసేస్తాం ఇక దాని బదులు ఎందుకని చెప్పి ఒకటి ఆల్రెడీ వచ్చిన ఉల్లిగడ్డ కలర్ తెచ్చేస్తే మస్తు ఉంటుంది. అది కూడా తెచ్చినాను. నీకు ఎక్కువ గుడ్డు బజ్జీలు ఇష్టం కదా అక్కి? మనకు ఎందుకుంటే మనం తింటాం, మనం నోట్లో అయితే కొన్ని ఇంటికి అత్తమా. హాయ్. కొంచెం కారం పొడి ఈరోజు క్యాన్ హాయ్ చెప్పరా. వాడు కష్టజీవి ఎట్లా అయింది చూడండి, వాడి వల్ల పొద్దుగాల పోవాలి. లాస్ట్కి పిండి మిగిలితే మీరు కూడా ఇట్లా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కలమంచి, ఉల్లిపాయ, అల్లం. ఇది ఇంకా నాకు బాగుంటుంది. ఏమన్నా వస్తాను అన్న ఒకటే సార్ ఇస్తున్నావు మొత్తం? మంచిగా మంచిగా తీసిన ఏమైంది ముఖం చిన్నయింది, క్రికెట్ బిజీ అయిపోయింది మొత్తం. అత్తమ్మ ఎంజాయ్ చేస్తుంది చాయ్ విత్ మిర్చి.